రామబుద్ధుడు గారు చెప్పండి. అర్థమైందా మీకు? నేను అర్థమైంది. వేరేగా ఉన్నాను అని మనం అనుకుంటున్నాం కదా! అవును మేడం. అది ఆలోచనే. ఆలోచనే తయారు చేస్తుంది అలాంటి భావన కదా! అవును మేడం. అది మనం అవగాహన చేసుకోవాలి. థింకర్‌ని థాటే నేనే. థింకరు, థాటు 2 వేరు కాదు. ఆ! ఇప్పుడు చెప్పండి. అదే మేడం. అవగాహన అయింది మేడం. ఓకే మేడం. అప్పుడు మనస్సు నిశ్చలం అవుతుంది. అంటే అప్పుడు ఓన్లీ ఎక్స్‌పీరియన్సింగ్ ఉంటుంది గానీ, ఎక్స్‌పీరియన్సర్ లేడు, ఎక్స్‌పీరియన్స్‌డ్ లేదు. ఆ! మేడం. ఎన్నాళ్ళు డిసిప్లిన్‌లో అది టైమ్‌కి సంబంధించింది కాదన్నారు. అంటే ఐ విల్ ప్రాక్టీస్ ఫర్ సమ్ టైమ్ అలాంటిది కాదు. అది పోస్ట్‌పోన్‌మెంటే. హ్మ్. అనుపమ గారు మీకు అర్థమైందా? వసుంధలత నువ్వు విన్నావా? హలో హలో అందరికి నమస్కారం. నేను విన్నాను. నేను మొదటి నుంచి వరకు అంతా విన్నాను. 7:40కి ఆఫ్ చేశాను. పని కోసం వెళ్ళాను. నేను బాగున్నది ఇవాళ టాపిక్ డిసిప్లిన్ దాని మీద. అంటే ఆయన చెప్తారు అంటే మనం సాధారణంగా డిసిప్లిన్ అంటే మనసుని కంట్రోల్‌లో ఉంచుకోవాలి, థాట్స్‌ని కంట్రోల్‌లో ఉంచుకోవాలి. అలా ఉంచుకుంటే మనకు ఆ భగవతత్వం ఏంటో తెలుస్తుంది అని అందరూ అంటారు. నేను చేయలేకపోతున్నాను. ఎంత చేసినా మళ్ళీ అదొక రకమైనటువంటి అలజడే సృష్టిస్తది అని ఆయన అడిగితే అప్పుడు కృష్ణమూర్తి గారు చెప్పడం అందులో ఉన్న పాయింట్లు నాకు చాలా బాగున్నాయి. ఏమిటంటే ఇది అందరికీ తెలిసింది. అంటే మనం కంట్రోల్ చేయడం ద్వారా అంటే వినబడలేదు. మెజరబుల్ తో ఇమ్మెజరబుల్ ని నోన్ తో అన్నోన్ తో మనం తెలుసుకోలేము. ఆ వసుంధలత ఆ అనంతత్వం ఎప్పుడో కొంచెం దాన్ని తెలుసుకోవడం వినబడుతోంది, అనేది కొంచెం వినబడటంలే. అదే ఇక్కడ నాకు నెట్ ప్రాబ్లం ఉంది. కానీ హ్మ్. అయితే నేను ఎలాగా ఇవన్నీ మనకు ఉండే ఆలోచనలే థింకర్ ని క్రియేట్ అని చెప్పారు. అంటే మన అర్థం అవ్వట్లేదు. చాలా కట్ అవుతుంది. ఆలోచనలు మనం ఎవరం అంటే మన అందుకని ఆలోచనల నుంచి వేరుకి టార్గెట్ ని అదే ఎండ్ ని గమ్యాన్ని గమ్యము మార్గము ఒకటే అవుతుంది. గమ్యం వేరు మార్గం వేరు అంటే ఒక శాంతియుతమైనటువంటి పరిస్థితిని చేరుకోవడానికి డిసిప్లిన్ అనేటువంటి వైలెంట్ మెథడ్స్ యూజ్ చేయవలసిన అవసరం లేదు అని చెప్పారు. వినిపిస్తున్నారు లక్ష్మి? ఇప్పుడు వినిపిస్తున్నది. ఇందాకలా హలో. నువ్వు కొంచెం 1/4 వినబడింది. 3/4 వినబడేది కాదు. ఓకే. అది నాకు ఇక్కడ నెట్ ప్రాబ్లం వల్ల అవునవును. నేను తర్వాత ఇప్పుడు మీతో వినిపిస్తున్నది మాట్లాడతాను. చెప్పు. హ్మ్. నాకు నాకు చాలా నచ్చినటువంటి పాయింట్ ఏంటంటే, ఈ మనస్సే మనసులో ఆలోచనలే థింకర్ అంటే ఎవళ్ళు ఆలోచిస్తున్నారో ఆలోచించేవాడిని క్రియేట్ చేస్తున్నాయి. హ్మ్. క్రియేట్ చేసి ఆలోచించేవాడు వేరు అని మనకే ఒక రకమైనటువంటి భ్రాంతి కలుగు చేస్తున్నది. కానీ ఈ 2 ఒకటే. హ్మ్. మనం మనం ఏమిటనుకుంటున్నాం అంటే మనం వేరు మన ఆలోచనలనేమో అణుచుదాం అని అనుకుంటున్నాం. కానీ ఆ 2 ఒక్కటే అసలు అని ఆయన చెప్తున్నారు. అవును. ఎప్పుడు తెలుస్తుంది ఈ ఈ అంటే థింకర్ అనేవాడు లేకపోవడం ఎప్పుడవుతుందంటే, అది అనుభవం ఉంటున్నప్పుడే. అంటే అవేర్‌నెస్ లోని అదే పాసివ్ వాచ్‌ఫుల్‌నెస్ అని అన్నారు. అంటే ఎక్స్‌పీరియన్స్ ఒక్కటే ఉండాలి. అందులో అంటే ఈ థింకర్ ఎవడంటే నేను అనేటువంటి భావం. ఈ నేను అనే భావం ఎప్పుడైతే ఉందో మనం ఏమిటంటే మన ఆలోచనలు వేరు, మనం వేరు అని అనేసుకుంటూ ఉంటాం. కానీ మనం వేరు కాదు. ఎప్పుడైతే ఈ థింకర్ అనేది లేకుండా ఉంటాడో ఎంతసేపు మనం ఆ విషయాన్నే అనుభవిస్తూ ఉంటామో థింకర్ లేకుండా,
అప్పుడే మనకి మన మనస్సు అనేది ప్రశాంతత అవుతుంది. అంటే థాట్‌లెస్‌నెస్ కి వస్తాం. అది అదే మనకి కంప్లీట్ ఆనందాన్ని ఇస్తుంది అని ఆయన చెప్తున్నారు. అంచేత వ వ వ ఆ మనసును అణుచుకొని నువ్వు ఏమి శాంతిని గాని ఏది ఎందుకంటే మనసు ఎప్పుడు నేనేదో అవ్వాలి, అవ్వాలి, అవ్వాలి అనే ఒక రకమైన యాక్టివిటీలోనే కంటిన్యూస్ గా ఉంటుంది. కంటిన్యూస్ గా యాక్టివిటీలో ఉండేటువంటి మనస్సు యాక్షన్ లేకుండా ఎలా ఉంటుంది? అదే అక్కడ ఉండేటువంటి వైవిధ్యం, కాంట్రడిక్షన్. అది అది ఆయన చెప్తున్నారు. అలాగా. హలో కొంత ఎక్స్పీరియన్సరు ఆ, ఎక్స్పీరియన్స్డ్ రెండు లేవు, ఎక్స్పీరియన్సింగే ఉంటుంది. అది అది నాకు అంటే చదువుతూ వింటూ ఉంటే అలా మెల్లిమెల్లిగా ఈ విషయాలు అదే కదా కొంతవరకు ఎన్నో అవగాహన సార్లు నేను కూడా ఆలోచన తయారు చేసింది అని ఎన్నో సార్లు చెప్తున్నారు కదా ఆయన. ఆ నేనుని కూడా ఆలోచనే తయారు చేసింది. నేను అంటున్నాను కదా, అవునవును. చాలా ఈజ్ బాగుంది ఆ మేడ్ ఆఫ్ విషయం. దట్ ఈస్ ఆల్సో ఏ థాట్. ఉమ్. మనం ఏమిటనుకుంటామంటే మన మనసులోని ఆలోచనలే మనం వేరు అనుకొని మనం అణుద్దాం అని అనుకుంటాం. కానీ మన ఇద్దరం ఒకటే అన్న విషయం మనకు అవగాహన అవ్వాలి. సో అది. ఇటు వర్బల్ గా కొంత బాధపడుతున్నది కానీ అది మన చాలా అంటే బాగుంది ఆ అది కాదు విషయం ఈ మాత్రం. పాయింట్. నేను అన్నదాన్ని కూడా ఆలోచన తయారు చేస్తేనే నేను వచ్చింది. అది అని దాన్నే కదా మనం మిథ్యా నేను మిథ్యా అంటాం. అంటే నేను అక్కడ మిథ్యా పదం అని నేను. కాదు, అది అవగాహన చేసుకోండి. ఆ పాయింట్ అవగాహన అయిపోతే మళ్ళీ నేనున్నాను, నేను చేస్తున్నాను అనేది ఉండదు. ఈ నేనుని తయారు చేసింది ఆలోచనే. అవన్నీ ఆలోచనలే. నేను చేస్తున్నాను, నేను తింటున్నా, ఇలాంటి వేలోని మనకి ఆటే చెప్తోంది ఇదంతా ఆ, కదా. సో దీస్ ఆర్ ఆల్ అవును. థాట్స్. అది మనం అవగాహన. ఆఖరికి నేను అన్నది కూడా ఒక ఆలోచనే. అది మనకి బాగా అది అవగాహన అవుతే సబ్జెక్ట్ బాగా ఆ, అర్థమైపోతుంది. ఆ, ఆ. అసలు ఎప్పుడు కూడా లక్ష్మి హ్మ్. నేనెవరని నేను యా- అందుకని అడుగుతూ ఉంటున్నాను కదా. ఆ, ఆ. అస్తమానం అడుగుతూ అదే ఉండడానికి కదా కారణం. అదే అదే రమణ మహర్షి గారు కూడా అంటారా నేను ఎవరు కాదు, నేను కనుక్కో నేను అని. అని మాట్లాడుతుంటే ఆ నేనెవరు అని అడుగుతున్నాను కదా, అది ఆలోచనే. అదే అవును అవును. అంటే రమణ మహర్షి గారు చెప్పింది కూడా దానికి అస్తిత్వమే లేదనమాట ఫైనల్ గా. అది అందుకని అది తెలుసుకోవడం కోసమే నువ్వెవరో కనుక్కో అంటే మనం ఎవరో అనేసుకొని మనం అందుకని ఎవరో ఇప్పుడు అని నేను అని ఇలా వెతుక్కుంటూ ఉంటాం. మాట్లాడిన బుద్ధుడు గారు కానీ నువ్వు కానీ నేనెవరు అని మళ్ళీ అడుగుతూ ఉంటాను. అంటే ఆ నేను అక్కడ ఏదో సాలిడ్ గా ఉన్నానన్న భావనలో ఉంటున్నాం మనం. అవును అవును. అక్కడ అది ఏమి లేదు ఆలోచనలే నేను అంటే. ఆ, కానీ నేను మనం ఏంటంటే ఉన్నాను అన్నది నేను ఒక వేరు ఆలోచనే. ఆలోచనలు ఎస్, వేరు. ఆ, అవును. ఆ, అవును. అది బాగుంది. అది ఇవాళ అర్థమైతే ఆ పాయింట్ చాలు, చాలా చాలా విషయాలు అర్థమవుతాయి. అంటే ఈ నేనన్నది అవును. ఆలోచన తయారు చేసింది అనే పాయింట్ మనకి ఆ, గట్టిగా అర్థం అవ్వాలి. సరే అవును అవును. భార్గవ్ గారు, అనుపమ గారు, ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? శారదా? లక్ష్మి ఇది ఈ పాయింట్ ఒకటి క్లియర్ చేయి. ఇది గమ్యం వేరు మార్గం వేరు అని ఉండదు. రెండు ఒకటే ఉంటాయి. ఏది మార్గం అయితే గమ్యం కూడా అదే అవుతుంది అన్న విషయం. అంటే ఇప్పుడు నేను నాన్ వైలెంట్ గా అవ్వాలని వైలెంట్ మీన్స్ పట్టుకుంటే ఎప్పుడు నేను నాన్ వైలెంట్ అవ్వలేను. నేను ప్రేమని పొందాలని నేను హెట్రెడ్ ని పెట్టుకుంటే నాకు ప్రేమ రాదు. సో మన మీన్సే ఎండ్ని డిసైడ్ చేస్తాయి. మీన్స్ సరిగ్గా ఉంటే ఎండ్ బాగుంది, అండ్ బోత్ ఆర్ వన్ అని అప్పుడు అర్థం అవుతుంది. వాట్ ఎవర్ మీన్స్ వీ టేక్, దట్ ఈస్ ఓన్లీ అవర్ ఎండ్. అంటే మనం ఇక్కడ డిసిప్లిన్ విషయంలో ఎలాగ వర్తిస్తాం? డిసిప్లిన్ విషయంలో కూడా దట్ ఎండ్ ఈజ్ లవ్, ట్రూత్, ఎవ్రీథింగ్ కదా. మనం ఏంటంటే ఇక్కడ వైలెన్స్ కదా. డిసిప్లిన్ అంటే గట్టిగా అణిచిస్తున్నాం అంటే దిస్ ఇస్ ఎ టైప్ ఆఫ్ వైలెన్స్, అండ్ వీఆర్ యూజింగ్ వైలెన్స్ టు గెట్ లవ్ అండ్ పీస్. అంటే ఇప్పుడు నేను లవ్ అనకుండా ఫ్రీడమ్ అన్నా అనుకో, ఎండ్ ఫ్రీడమ్ అని. ఆ ఫ్రీడమ్ కి మనం ఈవెన్ మీన్స్ ఫ్రీడమ్ కూడా ఫ్రమ్ వాట్? ఫ్రీగా ఉండాలి. ఫ్రీడమ్ ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్ కదా. ఆ, అంటే ఆఫ్టర్ గెటింగ్ ఫ్రీడమ్ వాట్ ఫర్?
అప్పుడు ఉండేది ప్రేమ, శాంతి, కారుణ్యం, సత్యం, ఇవే కదా. అవన్నీ వేర్వేరు కావాలి, అన్ని ఇంటిగ్రేటెడ్. అర్థమైందా? ఉమ్, అది వేరుగా చెప్పడానికి పదాలు కానీ దే ఆర్ ఆల్ ఇంటిగ్రేటెడ్, కలిసి ఉన్నాయి కదా. సో వీఆర్ సప్రెసింగ్ అంటే అది వైలెంట్ మీన్స్ కదా. అర్థమైందా? అర్థమైందా లేదా? నీ మాట వినబట్టంలే. రాంబుద్రి గారు అర్థమైందా? వసంతలత నువ్వు ఏమన్నావో అర్థం అవ్వట్లేదు, వినబడలేదు, అర్థం కాదు, వినబడటమే లేదు. ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం ఈ విషయం. ఏంటండి? ఇప్పుడు చెప్పారు కదా, అదే మార్గము ఇది ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి, కొంచెం కన్ఫ్యూజ్ ఉంది ఇంకా నాకు. అంటే ఇప్పుడు మీరు శాంతిని పొందాలని అశాంతికర మార్గాలు ఉంటే శాంతి రాదు. హింసాత్మక మార్గాలతో అహింసని పొందలేం. ద్వేషపూరితమైన మార్గాలతో ప్రేమని పొందలేం. మార్గాలు ఏదైతే ఉంటాయో అదే ఎండ్ అవుతుంది, రిజల్ట్. మార్గమే ఆ రిజల్ట్ అవుతుంది ఫైనల్ గా. ఓకేనండి. రాంబుద్రి గారు ఏమైనా డౌట్ ఉందా? వసంతలత నీకు డౌట్ క్లారిఫై అయిందా? మాట వినబట్టం లేదు నీకు, ఇప్పుడు మ్యూట్ లో ఉంది. వినిపించింది లక్ష్మి నాకు. క్లారిఫై అయిందా లేదా? క్లారిఫై కొంతవరకు అయింది, ఇంకా నేను కొంచెం ఆలోచించుకో. అది అర్థం చేసుకుంటే అది ఆటోమేటిక్ గా అయిపోతుంది. ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా ఏమైనా ఇక్కడైనా? అంటే ఇది ఏంటంటే మనం అనడమే కాకుండా విషయాల్ని అవగాహన చేసుకోవాలి. ఈ థింకర్ ఆలోచించేవాడు అనేది కూడా ఒక ఆలోచన నిర్మించింది అన్న విషయాన్ని మనం అవగాహన చేసుకోవాలి. మనం ఎక్కువ ఆలోచనతోటి, అందుకనే భావ ప్రపంచం అంటారు దీన్ని. మన భావాలే ప్రపంచంగా జీవిస్తున్నాం. ఆ పాయింట్ అవగాహనకి రావాలి. అంటే మన అవగాహనకు వస్తే అప్పుడు మనకు అర్థం అయిపోతాయి అన్ని. మనం వెర్బల్ గా అంటాం గాని అవగాహనకి వస్తే ఎవ్రీథింగ్ విల్ బి క్లియర్. మనం సాలిడ్ గా ఉంది అనుకున్నది కూడా ఒక భావనగానే ఉంది మన లోపల. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అల్లక్కడ వాళ్ళు ఉన్నారు అన్నది ఒక భావనగానే మన లోపల ఉంది కదా. పాయింట్ అర్థమైందా? వాళ్ళు ఉన్నారు అదే వేరే, అది వేరు. ఉన్నారన్నది ఒక భావనగా మన మనసులో ఉంది. ఫలానా వాళ్ళు అక్కడ ఉన్నారు లేదా ఇది ఇక్కడ ఉంది అన్నది ఒక భావనగా మన మనస్సులో ఉంటుంది అనేది మనం అవగాహన చేసుకోవాలి. ఈ పాయింట్ అర్థమవుతుందా అందరికి? మన మనస్సుల్లో భావాలుగానే అన్ని ఉంటున్నాయి. గతంలో చేసినవి భావాలుగానే ఉంటాయి మనకి కదా. జ్ఞాపకం అన్న అది ఒకసారి వినండి. 10 తులాల బంగారం నాకు ఉంది, అది భావనగానే నా మనసులో ఉంది. మీరు అర్థం చేసుకున్నారా? 10 తులాల బంగారం నాకు 100 తులాల బంగారం నాకు ఆకాశంలో కనిపిస్తోంది, అది నా భావనే నాది అని. నాది అని బ్యాంకులో ఉన్నది, నాది అని అక్కడ ఉన్నది ఒకటే, భావనలోనే ఉన్నాయి ఇవన్నీ. అయితే ఆ బ్యాంకులో ఉన్నది మార్చుకోవచ్చు కదా అని అంటారు, అది వేరెక్కడ. ముందు నా లోపల ఉన్నది భావనగా ఉంది సుమా, నాకు ఉంది ఉంది అన్న భావనలో జీవిస్తున్నాం. ఆ సెక్యూరిటీ నా వాళ్ళందరూ అక్కడ ఉన్నారు, అదొక భావన, సెక్యూరిటీ అన్నమాట వీళ్ళకి.
ఆ సెక్యూరిటీ ఎవరికి కావాలి? ఆ ఆలోచనకే కావాలి. నేను అన్న ఆలోచన నిర్మించిన ఆలోచనకి సెక్యూరిటీ. అర్థమవుతుందా? సో ఎంత అవునండి. తెలిస్తే హాస్యాస్పదంగా ఉంటుంది. ఏదైనా అడుగుతారా డౌట్స్? భార్గవి గారికి అర్థమైందా? అర్థమైంది అమ్మగారు. కొద్దిగా అయితే అర్థమైంది. డిసిప్లిన్ గా ఉండటం అనేది కూడా ఒక రకమైన వైలెన్సే. గమ్యాన్ని చేరాలంటే స్వేచ్ఛగా ఉండాలి, సింపుల్ గా ఉండాలి అనేది అవగాహన అవుతుంది అమ్మగారు. అది ఒకటిను అవేర్నెస్, ఎరుకతో అమ్మగారు. అదొకటిను. ఆలోచించే వాడిని ఆలోచనే తయారు చేసింది. అది అర్థమైందా? అర్థమైంది అమ్మగారు. అంతా అందరికీ అర్థమైంది కదా? మరి ఏ డౌట్స్ లేవుంటే అడగండి, చర్చించుకుందాం. అంటే ఈ విధంగా మన జీవితం అంతా ఆలోచనలతోటే మనం సెక్యూరిటీ పొందుతున్నాం. ఎవరు మాట్లాడుతున్నారు? నేను అమ్మగారు. చెప్పండి. ఆలోచించే నేను, నా ఆలోచన ఒకటే అయిపోవాలని చెప్తున్నారు. అయిపోవాలి కాదు, ఒకటి అయి ఉంది. నేను అన్నది కూడా ఆలోచన నిర్మించింది. అర్థమైందా? అమ్మగారు. మనం ఇలాగే ఎన్నో ఆలోచనలతో, ఇప్పుడు చూడండి, ఇదంతా నీదే అనేసారు అనుకోండి, మనకి ఎంత హాయి వస్తుందో. కానీ ఆ నాదే అన్నదాన్ని ఆలోచనే మనకి అంత ఆనందాన్ని ఇస్తుంది. మనం గమనించాల్సింది ఇది. అది అర్థం అవుతే లైఫ్ చాలా హాయిగా ఉంటుంది. అందుకే మన వాళ్ళు భావ ప్రపంచం, ఇది భావాలతో కూడిన ప్రపంచం. అందుకే భగవంతుడు కూడా భావప్రియుడు అన్నారు. మనం భావాలతోటి ఇవ్వగలం, బాహ్య ప్రియుడు కాదంటారు మన వాళ్ళు. అంటే ఆ భావనే అక్కడ ఆహారంగా వెళ్తుంది. మనం ఏమనుకుంటాం? పదార్థమే ముఖ్యం అనుకుంటాం. చాలా లోతైన టాపిక్, చాలా ఎసెన్షియల్ టాపిక్. అర్థమైందా అందరికి? బాగుందండి, తెలిసింది. అంతా మనం ఆలోచనల్లోనే జీవిస్తున్నామండి. అది మనం అవగాహన చేసుకోవాలి. అవును. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. ఇది భావ ప్రపంచము, ఆలోచనతో కూడిన ప్రపంచం ఉంది కదా మేడం. మరి ఈ అహం అంటే మనిషికి భావోద్వేగాలు, రాగద్వేషాలు ఇవన్నీ ఎందుకు అంత ఇదిగా వస్తున్నాయి మేడం? అది మనస్సులోంచి వచ్చినవే కదండి. అహం కూడా మనస్సు యొక్క పార్టే కదా. అహము, మెమొరీ, ఆలోచన, విశ్లేషణ, దీస్ ఆర్ ఆల్ మైండ్. మైండ్ ప్లేకి మనం లోన్ అవుతున్నామండి. అంటే వాట్ ఎవర్ నువ్వు మనస్సు నేను అని తయారు చేస్తే నేనున్నాను అని మనం గట్టిగా ఫీల్ అవుతున్నాం కదండి. ఎప్పుడైతే ఇది మనసు తయారు చేసింది అనే సంగతి తెలిసిపోతే మనకి ప్రతి దగ్గర ఆ విషయాన్ని ఉపయోగించామనుకోండి, మనకి లైఫ్ లో భావాలతోటి మనం ఆడుకుంటున్నాం. అంటే ఈ భావాలే, మనస్సే అంతా చేస్తోంది. అందుకే వై యు ఆర్ బికమింగ్ ఎ స్లేవ్ టు ద మైండ్. పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు స్లేవ్గా బతుకుతున్నాం మనస్సుకి. మీ క్వశ్చన్కి ఏమిటి అర్థం? ఆ భావోద్వేగాలు కూడా మనస్సువే కదండి.
అదే మేడం. అంటే దాన్ని దాన్ని ఇంద్రియ ఎదుర్కోవాలా సుఖాలు ఏదో ఎలా? బాగుందండి. ఆ ఇంద్రియ సుఖాలను రిపిటేషన్ సెన్సేషన్స్ కదా, వాటిని సెన్సేషన్స్ అంటాం. ఆ సెన్సేషన్స్ రిపిటేషన్ మనస్సు కోరుతోంది కదా, అక్కడ ఇంద్రియ సుఖానికి మనసు పెట్టకపోతే ఇంద్రియ సుఖం అనుభవించలేము. సో ఎవ్రీథింగ్ ఇస్ ద డ్రామా ఆఫ్ ద మైండ్. అంటే ఇప్పుడు ఉద్వేగాలు వచ్చినప్పుడు ఏమనాలా మేడం? అంటే అది ఇది కూడా మనసుది మనస్సు పనే కదా. ఉద్వేగం ఎవరికి? అంటే అక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటంటే ఇది మనసుది, మనం మనకు అవసరం కాదు, లేదని. మీరు అక్కడ అర్థం చేసుకోండి. మైండే ఈ నేను సృష్టిస్తోందండి. ఏ మైండే ఆనందిస్తోందండి. సెన్సేషన్స్ అన్ని మనస్సు రేంజే కదా. అవును మేడం. ఈ అనుభూతి నాకు చాలా బాగుంది అంటే ఏంటి? హూ ఇస్ దట్? బాగుంది, ఎంజాయింగ్ ఇస్ దట్ మైండ్. మనస్సు లేకపోతే మీకు రుచి కూడా తెలీదు. మీ మనస్సు ఎవరో మీకు అతి ప్రియమైన వాళ్ళు చనిపోయినప్పుడు మీకు రుచికరమైన రసగుల్లా ఇచ్చారనుకోండి, మీకు రుచే తెలీదు. మనసు అక్కడ పెట్టలేరు. అర్థమైందా? మేడం. సో ఎవ్రీథింగ్ ఈస్ డ్రామా ఆఫ్ ద మైండ్ కదా. అవును మేడం. అది మనం ప్రాక్టికల్ లైఫ్ లో ఉన్నప్పుడు అవగాహన చేసుకుంటే మనకి అది అలా అప్పుడు అంత అంటే ఒక చాలా ప్రతిదీ మనకు అర్థమైపోతూ ఉంటుంది. అందుకే ఆయన చూడమంటున్నారు. పొజెసివ్నెస్ ఏమిటని చూడగలిగితే దట్ ఈస్ ఆల్సో ఏ మైండ్ ప్లే. నాది నాది అన్నది భావనే కదా. అవును మేడం. డ్యూ టు ఇగ్నోరెన్స్ ఇవన్నీ పాతుకుపోయి ఉన్నాయి దాని. వాటిని మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే దీస్ ఆర్ ఆల్ థాట్స్. ఇప్పుడు ఇంకేమిటి అడగండి, బుద్ధుడు గారు ఏమైనా డౌట్ ఉంటే. ఏం లేదు మేడం. ఓకే. ఇది మనం ప్రతి నిత్యం కూడా అలా జ్ఞాపకంగా దాన్ని దిస్ ఈజ్ ఎ థాట్ అని చూడగలిగితే ఈవెన్ అవర్ సారో ఈజ్ నథింగ్ బట్ ఎ థాట్. కానీ ఆ మధ్యలో మనం థాట్ని ఎందుకు ఒప్పుకోమంటే సర్టెన్ థింగ్స్ నేనున్నాను అని గట్టిగా మధ్యలో అడ్డుతాయి కదా. అది థాటే అని జ్ఞాపకం పెట్టుకోవాలి. అంటే అదే మేడం. ఇప్పుడు ఏంటంటే ఒక ఉద్వేగాలు, ఒక కోపం కానీ, ఒక ఇది కానీ ఏదైనా వచ్చింది అంటే దాన్ని ఆ, దాన్ని గమనిస్తాం కరెక్టే. దాన్ని అధిగమించడం ఎలా? ఇప్పుడు వాళ్ళు ఎవరైనా అవమానం చేశారనుకోండి, ఏదైనా జరిగింది అనుకోండి, అప్పుడు మనం అవమానం ఒకసారి తీసుకోవడం ఏంటండి, అంటే అవమానం ఎవరిని అవమానం అది కూడా థాటేనండి. సంబడి టోల్డ్ సంథింగ్ కదా. ఉమ్, మీరు కొంచెం అవును లోతుకి మేడం. వెళ్ళడానికి మనం అలవాటు చేసుకున్నాం అనుకోండి, ఆ నేను అనేది కూడా ఒక థాట్ కదా. ఆర్ ఉమ్, పీపుల్ ఆర్ ఇన్సల్టింగ్ ది బాడీ ఆర్ ద మైండ్. ఉమ్, ఎక్కడంటే మనం కొన్ని స్టాండర్డ్ గా పెడతాం గనక అక్కడ మనం జ్ఞానాన్ని పెట్టాం. అంటే చూడట్లేదు, నేనున్నాను అనేది మాత్రం అక్కడ గట్టిగా ఉంటుంది కదా. ఉమ్, మరి ఇప్పుడు అప్పుడే మీరు ఆలోచన వదిలేశారు. ఆలోచనే కదా నేను తయారు చేసింది. అవును మేడం. మరి అందుకనే రమణ మహర్షి దీని ఈ ఉద్వేగం ఎవరికో అడుగు అనేవారు కదా. ఉమ్, ఎందుకన్నారు? అది అంతా దానికి అక్కడికి వెళ్తే అక్కడ ఏమీ లేదు, ఆలోచన తప్ప. కాదా? అంటే మరి ఈ అహం ఫీల్ అవుతుంది కదా మేడం. ఆ అహం ఎట్లా ఇది అహం చేయాలి అన్నది కూడా కంట్రోల్? ఆలోచనే. ఆలోచన అంటే మైండ్ యొక్క 4 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. మైండ్ కి ఆలోచన అనేది ఒక ఆస్పెక్ట్. ఉమ్,
మెమొరీ, అహం, విశ్లేషణ అంటే వివేకం, ఇవన్నీ మైండ్ యొక్క అంశాలే. మనకు అజ్ఞానం ఎక్కడొచ్చింది, అందుకని చిజ్జడ గ్రంథిని విడగొట్టండి అంటారు. అంటే ఏంటి, నేను 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 అనే దాన్ని పట్టుకుంటున్నాం కదా. అదే మేడం. నేను ఇక్కడ అంటే ఉన్నా, ఏంది మేడం మన జ్ఞాపకంలో ఉంది చిజ్జడ అది. గాంధీ ఇప్పుడు మీరు మొదటి నుంచే నేనున్నాను ఎక్కడో అన్నట్టుగా మాట్లాడుతుంటే ఈ నేను ఎవరని అడుగుతుండేదాన్ని కదా. అవును మేడం. ఆ నేనన్నది ఆలోచనే, ఆ పాయింట్ మీకు లోపలికి వెళ్ళట్లేదు కదా. అవును మేడం. అదే అంటే ఇప్పుడు ఆ నేను పాయింట్ బాడీని లోపలికి వెళ్ళడం లేదు. అనేది ఒక ఆలోచనేనా. మేడం ఆలోచన మేడం. నేను మనస్సుని అది ఒక ఆలోచనేనా. అవును మేడం. మరి ఎక్కడుంది, మనకి ఎన్నో జన్మల ignorance తో నేను ఇది ఇక్కడ కండిషన్ అయిపోయాం. ఇట్ ఈస్ ఏ థాట్ అని మర్చిపోతున్నాం. మరి మరి ఎందుకు మేడం ఈ భావోద్వేగాలు గట్టిగా పట్టుకుంటాము ఎందుకు అట్లా? అదేనండి, అంటే ఇక్కడ ఒక కండిషనింగ్ వచ్చేసింది కదా, ఐడెంటిఫికేషన్ గట్టిగా ఉంది కదా బాడీ నేనని. ఎప్పుడైతే ఐడెంటిఫికేషన్ ఉంటుందో అప్పుడు ఇవి గట్టిగా ఉంటాయండి. మీకు అది ఎంత గట్టిగా ఉన్నది కనుకే ఇది అంత గట్టిగా ఉన్నాయి. ఐఎమ్ ద బాడీ, ఎన్ని వినండి, ఐఎమ్ ద బాడీ అనే దాంట్లోనే ఉంటున్నారా లేదా. అవును మేడం. మరి అదే అసత్యం అయినప్పుడు మీరు దాన్ని బేస్ చేసుకుని మాట్లాడుతున్నారు కదా. యు ఆర్ నాట్ ద బాడీ, బాడీ ఈజ్ యువర్ ఇన్స్ట్రుమెంట్ కదా. అదే మేడం. మరి ఐఎమ్ ద బాడీ అనే ఒక మిథ్యని బేస్ గా పెట్టుకుంటే ఎలాగా. ఇప్పుడు ఐఎమ్ ద బాడీ అని పెట్టుకోకుండా మరి ఈ ఉద్వేగాలు అయితే తగ్గడం లేదు కదా మేడం. ఎట్లా ఎందుకు, తగ్గాలి? ఎవరికి ఆ ఉద్వేగం. ఉద్వేగం అన్నది మనస్సు యొక్క పని. అబ్జర్వ్ ఇట్. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఎలా తగ్గుతుంది మేడం? అంటే ఇప్పుడు ఎందుకు మీరు దాన్ని అబ్జర్వ్ చేసిన చేయండి, దాన్ని మీరు ఎలా అన్నారు, అది ప్యాషన్లెస్ గా కదా, ప్యాసివ్ గా అబ్జర్వ్ చేయాలి, రియాక్ట్ అయ్యేటట్టు కాదు. ప్యాసివ్ అబ్జర్వేషన్. ఆ అబ్జర్వేషన్ అన్న పదాలు వాడుతున్నాం కానీ వీఆర్ నాట్ టేకింగ్ ఇట్ ఫుల్లీ. వెన్ ద మైండ్ ఈజ్ స్టిల్, మైండ్ తో కాదు అక్కడ అబ్జర్వేషన్. ఆ అవేర్నెస్ ఈజ్ నాట్ ఆఫ్ ద మైండ్ అన్నారు కదా. మీరు మళ్ళీ మైండ్ రేంజ్ లో చేస్తున్నారు కదా. అదే మేడం. మైండ్ స్టిల్ అయినప్పుడు ఉండే అవేర్నెస్ అది. అర్థమైందా. అర్థమైంది. మనం ప్రాసెస్ లో రాంగ్ ఎక్కడ, ఒకటేంటంటే వీఆర్ కండిషన్ దట్ ఐఎమ్ ద బాడీ అండ్ ఐఎమ్ ద మైండ్, విచ్ హ్యాస్ నో, అంటే అవి ఫాల్స్ థింగ్స్ కదా. వాటిని బేస్ గా జీవిస్తున్నాం, సో మన రిజల్ట్ ఫాల్స్ గానే ఉంటుంది కదండి. హలో హలో ఆంటీ, నేను శివాని. చెప్పమ్మా. అది నేను లక్ష్యారం వద్దామనుకుంటున్నాం మీ ఇంటికి. ఎన్ని గంటలకి? లక్ష్యారం మార్నింగ్ బయలుదేరుతా, ఏ టైం వస్తుంది? కాకినాడ నుంచి వస్తుంది. తప్పకుండా. మళ్ళీ మండే వరకు ఉంటాం, మండే వెళ్ళిపోతా. తప్పకుండా, అలాగే ఉంటారా లేదా? ఉంటాను. నువ్వేనా, అమ్మ కూడానా? నేను ఒక్కదాన్నే. అలా అయితే రా, తప్పకుండా. అమ్మ కూడా ఎవరైనా రావచ్చు. ఉంటానే. ఓకే ఆంటీ. ఓకే.
అర్థమైందా రామభద్రుడి గారు అందరూ? ఈ పాయింట్ ఏంటంటే అర్థం అయ్యింటుంది, మనం మరి వదిలేస్తున్నామండి. ఇక్కడ దాన్ని పట్టుకోవాలి మనం. నేనుని మనస్సు తయారు చేసింది. అర్థమైందా ఈ పాయింట్? అర్థమైంది మేడం. అది మనం నిరంతరం గుర్తుపెట్టుకుంటే అప్పుడు మన లైఫ్ అలా ఫెదర్ లాగా, అంటే ఆ ట్రూత్ లో ఉంటాం మనం. ఉన్నామని కూడా, అంటే చెప్పాలంటే ఉప్పుబొమ్మ సముద్రాన్ని వెళ్ళి కొలవాలనుకున్న వర్క్ అంతా జరుగుతుంది. అది వేరే సంగతి, అప్పటి సంగతి ఆలోచించొద్దు. ఫస్ట్ థింగ్ ఇక్కడ ఇది గుర్తు పెట్టుకుంటే చాలు, తర్వాత దాని ప్లేస్ అవి తీసుకుంటాయి కదా. అవును మేడం. సో ప్రతి సెకండ్ ఈ పాయింటే మన జ్ఞాపకం ఉండాలి. థింకర్ ని థాట్ తయారు చేసింది. లక్ష్మి గారు, ఆ, మనకి ఎవరైనా ఒకళ్ళ వల్ల మాట కానీ వాళ్ళ చేతల వల్ల కానీ కష్టం కలుగుతోంది అనుకోండి, వాళ్ళ నుంచి కొంచెం దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తే అది పలాయనం కింద వస్తుందా, లేకపోతే కొంచెం జాగ్రత్తగా ఉందామని వస్తుందా? ఏ విధంగా అర్థం చేసుకోవాలి అనుపమ దాన్ని? గారు, మీరు చెప్పిన దాంట్లో చెప్పండి. బాధ కలగడం, పలాయనం 2 స్టెప్స్ ఉన్నాయి కదా. అవును, అవును. బాధ ఎవరికి కలిగింది? ఇప్పుడు ఒక మనుషులు మనకి దగ్గరికి వచ్చి ఒకసారి ఇబ్బంది ఒకసారి పెడుతున్నారు. మీరు చెప్పినప్పుడు మీరు మైండ్ ని అక్కడ పెట్టండి, నాకు బోధపరచడం కాదు. నాకు బాధ కలిగింది అంటున్నారు కదా, బాధ ఎక్కడ కలిగింది, ఎవరికి కలిగింది? అదే మనస్సు కదా, అక్కడ మర్చిపోయాం. అవును. నేనుకి కలిగింది అని భయపడుతున్నాం. అది మళ్ళీ మనం అబ్జర్వ్ చేయాలి, థాట్ కి కలుగుతోంది. ఆ థాట్ కి మనస్సుకే కలుగుతోంది. దాని వల్ల ఒక్కసారి వినండి. ఎందుకు మనకి నాకు కలిగింది అనిపిస్తోందంటే, నేను శరీరాన్న అజ్ఞానం తిష్ట వేసు కూర్చుంది. అవునా? నేను మనస్సుని అన్న అజ్ఞానం తిష్ట వేసు కూర్చుంది. అది మనం చూడగలిగితే కదా. అది కరెక్టే, కానీ కాదు అనుభవం వచ్చేసరికి ఒకసారి ఫిజికల్ గా అన్హెల్తీ అవుతుంటే కాదు, ఏం మీ శరీరమా మరి చేయాలి? పక్కవాడి శరీరాన్ని లేకపోతే అనుపమ గారు అవగాహన చేసుకోవడానికి ప్రయత్నించాలి. అది నా క్వశ్చన్. కాదండి, ఈ నాకు కలిగిందన్న దగ్గరే ఆగాలి. నీకు ఎక్కడ కలిగింది? ఈ శరీరానికా? శరీరం అయితే పక్క వాళ్ళ శరీరానికి కలిగినప్పుడు మనం ఎందుకు బాధపడటంలే? అంటే నేను నా శరీరాన్ని అన్న అజ్ఞానం గట్టిగా ఉంది కదా. మీకు అర్థమైందా పాయింట్? అర్థమైందంటే ఇప్పుడు నేను ఎదురవాళ్ళకి నొప్పి కలగకుండా జాగ్రత్తగా మసులుతా. నేను అంటే ఎవరు నేనంటే నేను ఈ బాడీ, నేను ఈ మనస్సు అన్న భావంతో చెప్తున్నారు. ఒకసారి జాగ్రత్తగా వినండి, ఇక్కడ జ్ఞానంతో అలా ఆలోచిద్దాం. నేను నా మనస్సుని, అవునా, నేను నా శరీరాన్ని అని టేక్ ఇట్ గ్రాంటెడ్ గా మనం మాట్లాడుకుంటున్నాం, అంతే కదా. అదే అక్కడే మనం జ్ఞానం పెట్టాలండి. అదే ఇంతకాలం అలా చూసాం, ఇప్పుడు ఎలా చూడాలి? నేనుని నా మనస్సు తయారు చేసింది, దానికి అస్తిత్వమే లేదు, మనస్సు తయారు చేసిన ఆలోచనది. అది గట్టిగా ఉందని అజ్ఞానం మనకి జన్మ జన్మల నుంచి వచ్చేసింది. ఓకే, ఇవన్నీ యాక్సెప్ట్ చేస్తున్నా. ఇదంతా మనం ఎందుకంటే ఆచరణ వరకు వచ్చినప్పుడు మర్చిపోతున్నాం. చాలా జన్మల నుంచి అలవాటు అయిపోయింది నేను బాడీని అని. మనకి ఎన్ని చెప్పండి అది పోదు కదా. ఏమంటారు? ఆ ఐడెంటిఫికేషన్ పోతేనే అసలైనది మొదలవుతుంది. అవతల వాళ్ళు గడబిడిలు, ఇంకొక థర్డ్ పర్సన్ గడబిడి చేసేస్తుంటే నేనని అనుకున్నా అనుకోకపోయినా ఫిజికల్లీ అండ్ మెంటల్లీ మనం డిప్రెషన్ లోకి వెళ్లే స్థితికి వచ్చినప్పుడు మీకు ఇక్కడ అవగాహన అవుతే అవతల వాడు ఈ మైండ్ కి ఎఫెక్ట్ అవుతోంది అన్నది మీరు అవగాహన చేసుకున్నారనుకోండి. నేనన్నది మనస్సు తయారు చేసింది, బాడీ నేను కాను, మనస్సు నేను కాను అనే స్టాండ్ పాయింట్ లో నిలిచారనుకోండి, గడబిడి ఎందుకు అవుతుంది?
బుద్ధుడిని తిడితే నవ్వుతూ వెనక్కి వచ్చాడు. ఎందుకయ్యే అలా నవ్వుతున్నారేంటని శిష్యుడు అడిగితే ఆవిడ ఇచ్చింది నేను తీసుకోలేదన్నారు. తిడితే తీసుకోవడం అన్న చాయిస్ ఒకటి ఉందని మనకు తెలియదుగా. అది అని ఆయన అన్నేసి వెళ్ళిపోయారు. మన ఇంట్లో 10 రోజులు ఉండి నిత్యం మన మనకి దగ్గరే అన్నారు, భయపడిపోయేట్లా వెళ్ళిపోయారు కదా, ఉన్నారు. మనస్సుతో తీసుకోకపోతే వెళ్ళిపోవడం ఉండడం కాదండి, బాడీ వెళ్ళిపోయింది. మిమ్మల్ని కూడా ఒక దగ్గరికి వెళ్ళాక ఎవరో తిట్టారు, మీరు ఇంటికి వచ్చినా అదంతా క్యారీ చేస్తారా లోపలికి? అలాంటప్పుడు ఏంటి చెయ్యాలి? అది అప్పుడు అది జ్ఞాపకం ఎలాగా పెట్టుకోవాలి, ఆ నన్ను మనుషులకి లేను లేని నన్ను కాదు తిట్టేది, మైండ్. అవునా? అంటే ఇది ఎందుకు మీకు వెళ్ళటం లేదంటే, కొన్ని వేల జన్మల నుంచి అనిబిసెంట్ని అడిగారు ఎవరో, నేను శరీరాన్ని కానని నాకు తెలుసు, కానీ ప్రతి నిమిషం నేను శరీరాన్ననే భావిస్తున్నాను అని కొంచెం ఒక స్టెప్ ముందుకొచ్చి అడిగాడు. అంటే నువ్వు ఎన్నో వేల జన్మల నుంచి ఇది అలవాటు అయిపోయింది, అంత గట్టిగా దీన్ని తీయాలి అన్నారు. ఇప్పుడు మీరు ఇంకా ఆ చాయిస్ ఎమోషన్స్ కూడా అక్కడ పెట్టలేదు. ఇప్పుడు ఈ దులిపేసుకోవాలమ్మ శరీరం గారు. నేను కాను, ఈ మనస్సు నాది కాదు అనుకుంటాం. అనుకోవడం అనుకున్నా కూడా అనుకున్నది ఎవరు? ఇప్పుడు మనసు. ఒకసారి ఇప్పుడు వినండి జాగ్రత్తగా, ఇప్పుడు అనుపమ గారు మీరు అంత ఓకే వెళ్ళిపోకండి, ఇక్కడే ఆగాలి. ఓకే మరి ఆధ్యాత్మిక సాధన అంటే విన్నదాన్ని విన్నట్టు వదిలేయడం కాదు. బాడీ నేను కాను అన్న దగ్గర ఎక్కడ ఆగుతున్నారు మీరు? నేను బాడీని టేక్ ఇట్ గ్రాంటెడ్ గా మాట్లాడుతున్నారు, నేను మనసుని టేక్ ఇట్ గ్రాంటెడ్ గా ఉంటున్నాం కదా. మనం ఇది యాక్సెప్ట్ చేస్తూ ఇందులో ఉన్నప్పుడు ఆ ఉండొచ్చు, అవతల వాళ్ళు ఏదైనా అక్కడే చేసినా కాదు, ఈ జ్ఞానం తెలిసే అందులో ఉన్నప్పుడు ఎందుకు? మీకు తెలియనంత కాలం జ్ఞానం తెలిసిన కాదండి. జ్ఞానం అనుపమ తెలిసి గారు మీరు ఎక్కడ ఓకే కాన్సన్ట్రేట్ చేస్తున్నారంటే, వాళ్ళు అన్నప్పుడు నేను ఇలా చేయడం రైటా కాదా, అది కాదది. నేను ఎక్కడ ఆపుతున్నానంటే రెండో స్టెప్కి వెళ్ళటం లేదు, మొదటి స్టెప్ దగ్గరే ఆపుతున్నాను. ఓకే నేను బాడీని అని ఎందుకని గట్టిగా అనుకోవాలి? అక్కడే మనం మొదలెట్టాలి సాధనంతా, మన అటెన్షన్ అక్కడే పెట్టాలి. ఇంత తెలిసాక బాడీ నేను కాను, మనస్సు నేను అనుకుంటున్నాను కదా. ఇదంతా ఒక అజ్ఞానంలో జరుగుతోందండి, ప్రాతిపదిక అజ్ఞానమే. ఏమిటా అజ్ఞానం? నేను కాని శరీరం నేను అనుకోవడమే అజ్ఞానం. నేను అక్కడికి మీ అటెన్షన్ తెస్తున్నాను ఇందాక నుంచి. ఓకే నిన్న నువ్వు శారద గారు మాట్లాడారు, ఏమన్నారు తెలిసిన? మా ఆయన రెండో జుమ్కి వెళ్ళొద్దన్నట్ట, ఆవిడ కోపం వచ్చింది ఒకప్పుడు. ఇప్పుడు అనుకున్నట్ట ఎందుకని ఓకే దాంట్లో కోపం తెచ్చుకోక్కర్లే అనేసి వదిలేసేట. అంటే నేను మనస్సుని కాను, నేను బాడీని కాను అని మనం గట్టిగా జ్ఞాపకం చేసుకుంటే ఎన్నో పోతాయండి. ఆ పూర్వం ఆలోచన విధానంలో మార్పు వస్తుంది మనకి. ఎవరిని అంటున్నారు వాళ్ళు? వాళ్ళ అజ్ఞానంలో వాళ్ళు అంటున్నారు నేను బాడీని కానుగా, నేను మనస్సుని కానుగా అని మనం తీసుకోవచ్చు కదా. నేనున్నానా, ఆ నేను మనస్సే కదా నిర్మించింది అని జ్ఞాపకం చేసుకున్నాం అనుకోండి. అందుకని ఫస్ట్ స్టెప్ దగ్గరే మిమ్మల్ని ఆపాను నేను.